హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. మరి ముఖ్యంగా నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు టేల్ కోసం సింగిల్ ప్రింట్ కోసం చెప్పమన్నారు. ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్లో మనం 30 మినిట్స్కి ఒక క్యాండిల్ చూస్తాం కదా, 30 మినిట్స్కి ఒక లెటర్ చూస్తాం. ఫ్రెండ్స్ చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను. చూడండి, ఒక నిమిషం చెప్తాను. ఇదిగోండి, ఏ పీరియడ్ అనేది ఒక 30 మినిట్స్, బి పీరియడ్ అనేది ఒక 30 మినిట్స్, సి పీరియడ్ అనేది ఒక 30 మినిట్స్, డి పీరియడ్ అనేది ఒక 30 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది స్ప్లిట్. ఇదంతా ఒక ప్రొఫైల్గా మనం ఏర్పాటు చేస్తే స్ప్లిట్ ఆపేసాం అనుకోండి, అప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఎప్పుడు మార్కెట్ అనేది ఇలా కరువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా 69% రిటైలర్స్ ఉంటారు. ఇక్కడ 15, ఇక్కడ 15 ప్లస్ 15 పాయింట్ ప్లస్. మీకు అర్థమవుతుందా? సపోజు ఇది ఎక్స్, ఇది వై అనుకోండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మార్కెట్. ఓకే, ఇది ఎక్స్, ఇది వై, మార్కెట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. డ్రాయింగ్ చేస్తాం రావట్లేదు, ఒక నిమిషం ఆగండి. ఇది ఎక్స్, ఇది వై, మార్కెట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 69% ట్రేడింగ్స్ అన్నీ ఈ వాల్యూలో జరుగుతాయి. ఇక్కడ 15 ప్లస్, ఇక్కడ 15 ప్లస్, అంటే ఇక్కడ జరుగుతాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇప్పుడు ఈ బయింగ్ టైల్ ఉంది, ఈ సెల్లింగ్ టైల్ ఉంది కదా, ఈ సెల్లింగ్ టైల్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో ఏర్పడింది. దీంట్లోకి రాకుండా చేయాలంటే ఇది రిటైలర్స్ వల్ల అవ్వదు. ఈ టైల్ ఏర్పాటు చేయాలంటే రిటైలర్స్ వల్ల అవ్వదు, సామాన్యమైన ట్రేడర్ వల్ల అవ్వదు. ఇదంతా ఒక ఇన్స్టిట్యూషనల్స్, బిగ్ ప్లేయర్స్ వల్లే ఈ యొక్క సెల్లింగ్ టైల్ కానీ బయింగ్ టైల్ కానీ ఏర్పాటవుతుంది. అలాగే సింగిల్ ప్రింట్ అంటే ఎలాగ ఫ్రెండ్స్ అంటే, సింగిల్ ప్రింట్ అంటే చెప్తాను ఆగండి, మీకు చూపెట్టి అప్పుడు చెప్తాను. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది చూసారా, ఇక్కడ సింగిల్ ప్రింట్. ఈ సింగిల్ ప్రింట్ ఏర్పాటు చేయాలంటే ఇది రిటైలర్స్ అస్సలు అవ్వదు ఫ్రెండ్స్. రిటైలర్ ట్రేడర్ వల్ల అస్సలు అవ్వదు. ఓన్లీ ఇన్స్టిట్యూషనల్స్, బిగ్ ప్లేయర్సే మాత్రమే, ఈ సింగిల్ ప్రింట్ ఏర్పాటు చేయగలరు. ఈ సింగిల్ ప్రింట్ ఏర్పడిన తర్వాత దానిలోకి రాకుండా చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుంది. వాళ్ళ వల్ల తప్ప, బిగ్ ప్లేయర్స్ వల్ల తప్ప ఈ బయింగ్ టైల్ అనేది, సింగిల్ ప్రింట్ అనేది మంచి లార్జ్ ఆర్డర్స్ అన్నమాట. ఇంకా ఈ ఆర్డర్స్ పనిచేస్తే అలాంటి ఆర్డర్స్ పనిచేస్తారు. ఇంకా మళ్ళీ ఈ ఏరియాలోకి మార్కెట్ రాకుండా చేస్తారు. ఈ సింగిల్ ప్రింట్ వాల్యుబుల్గా ఉండాలి, నెక్స్ట్ డేకి ఉండాలనుకుంటే ఇంక ఆ రోజు మార్కెట్ ఈ ఏరియాలోకి రాదు. అంత లార్జ్ అమౌంట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకని ఈ సింగిల్ ప్రింట్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. సింగిల్ ప్రింట్ అనేది ఈ చివర వస్తే వాటిని టైల్ అంటాం ఫ్రెండ్స్. ఎలా అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ సింగిల్ ప్రింట్ వచ్చింది కదా, దీన్ని బయింగ్ టైల్ అంటాం. అదే ఈ మధ్యలో వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని సింగిల్ ప్రింట్ అంటాం, టైల్ అన్నాం. ప్రొఫైల్ మధ్యలో ఏర్పడే సింగిల్ ప్రింట్ అది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా ఏర్పాటు అవుతుంది. అదే ఈ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, ఎక్స్ట్రీమ్ బాటమ్ కానీ ఎక్స్ట్రీమ్ టాప్ కానీ ఏర్పడే సింగిల్ ప్రింట్ టైల్స్ అంటాం ఫ్రెండ్స్. అంతే,
ఈ ఈ టైల్స్లో కూడా సింగిల్ ప్రింటే ఉంటుంది. కానీ ఏంటంటే మనం టైల్ అంటాం. సింగిల్ ప్రింట్ అన్నా టైల్ అన్నా ఒకటే. కానీ ఏంటంటే సింగిల్గా ఒకే అక్షరం ఒకే లెటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా లార్జ్ ఆర్డర్స్ పంచయితే కానీ ఆ ఆర్డర్స్లోకి రాకుండా మార్కెట్ని బ్యాలెన్స్ చేయగల ఆర్డర్స్ వాళ్ళు పనిచేస్తారన్నమాట. ఇన్స్టిట్యూషన్స్ బిగ్ ప్లేయర్స్. అప్పుడు దాన్ని బట్టి మొత్తం అంతా బిగ్ ప్లేయర్స్ అందరూ హ్యాండ్ కలుపుకున్నప్పుడు ఇంకా ఆ ఏరియాలోకి ఇక్కడ చాలా బిగ్ ఆర్డర్స్ చాలామంది. అంటే ఇప్పుడు ఒక 100 మంది బిగ్ ప్లేయర్స్ ఉన్నారనుకో, దాంట్లో ఒక 20 మెంబర్స్ అయినా వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఆ 20 మెంబర్స్ కూడా ఈ సింగిల్ ప్రింట్ షీట్లను చూసి ఈ టైల్ని చూసి అందరూ ఒక డెసిషన్కి వస్తారన్నమాట. అందుకనే సింగిల్ ప్రింట్ అనేది టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్గా, చాలా బాగా వర్క్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ చూసారా ఓపెన్ అవటమే ఓపెన్ టెస్ట్ డ్రైవ్ ఇక్కడ ఓపెన్ అయింది. అంతే, ఇంక డౌన్ అవటం మొదలెట్టింది ఫ్రెండ్స్. పైకి వెళ్ళింది కొంచెం. నేను పీ సైడ్ తీసుకున్నాను. అక్కడ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అవ్వడం వల్ల ఈ ఓపెన్ అయ్యి ఇలా టెస్ట్ చేసి ఇలా కిందకి రావటం వల్ల నేను ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యింది. ఇది సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది. ఇది కంటిన్యూ ఉంటుందా ఉండదా అనుకున్నాను, కానీ చివరికి వచ్చేటప్పటికి టైల్ ఏర్పడ్డది. కాబట్టి రేపటికి మార్కెట్ అనాలిసిస్ ఏంటి బ్యాంక్ నిఫ్టీ అంటే ఓన్లీ ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా చూపెడుతుంది. ఎలా అంటే పిఓసి బాటమ్ సైడ్ ఏమో పిఓసి బాటమ్ సైడ్ టీపీఓస్ అంటే అర్థమైంది కదా, టైం ఫర్ ఆపర్చునిటీ. ఈ లెటర్స్నే టీపీఓస్ అంటారు. ఈ పిఓసికి డౌన్ సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే బయ్యింగ్ చూపిస్తుంది. కానీ మనకి ఈ సింగిల్ ప్రింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెల్లింగ్ టైల్ ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా వాల్యూ ఏరియా హైకి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి రేపటికి నేను కొంచెం సెల్లింగ్ సైడే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపటికి కొంచెం ఎటైనా అవ్వచ్చు, ఫ్రైడే కదా. ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడ్డది ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఇన్సైడ్ బార్ అంటారు కదా, ఇన్సైడ్ బార్. అలాగా ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడ్డది. అంటే రేపు కానీ లేకపోతే సోమవారం కానీ మంచి మూమెంట్. రేపు అవ్వలేదనుకోండి ఫ్రెండ్స్, సోమవారం మంచి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఏదోటి అవ్వచ్చు. నాకు తెలిసి మంచి ట్రెండింగ్ డే ఉండే అవకాశం ఉండొచ్చు రేపటికి నా ఉద్దేశంలో. అది ఎటన్నదే రేపొద్దున ఓపెనింగ్ని బట్టి. ఒకవేళ ఇక్కడ ఓపెనింగ్ అయితే ఫ్రెండ్స్, ఈ వాల్యూ ఏరియా ఓపెనింగ్ అయితే ఇక్కడ వాల్యూ ఏరియా అప్ సైడ్ ఓపెన్ అయ్యి డే హై బ్రేక్ చేసి మంచి స్ట్రాంగ్గా పైకి ర్యాలీ అయితే బుల్లిష్ సైడ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ డేలో కట్ చేసి కొంచెం అంత డౌన్ ట్రెండ్, ఏదైనా డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఏర్పడ్డది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి రేపటికి ఈ సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది కాబట్టి రేపు అవ్వదు అనుకుంటున్నాను, ఈ డే హై బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా హై వీటిని చెప్తున్నాను. క్లోజింగ్ మట్టుకు కూడా వాల్యూ ఏరియా లోపల ఇచ్చింది కాబట్టి అన్డెసిషన్. పీఓసి డౌన్ ఇచ్చినా కానీ పీఓసి డౌన్ సైడ్ అయింది, సెల్లింగ్ టైల్ ఉంది. నాకు కొంచెం ఓపెనింగ్ని బట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్, ఇక్కడ ఓపెన్ అయితే డే హై బ్రేక్ అయ్యేదాకా నేను బయింగ్ సైడ్ తీసుకోను. మ్యాక్సిమం రేపు సెల్లింగ్ సైడే ఉంటాను, ఎందుకంటే సెల్లింగ్ టైల్ ఏర్పడ్డది, పీఓసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది ప్రైస్. ఓకే ఫ్రెండ్స్, ప్లస్ ఏంటంటే ఇన్సైడ్ వాల్యూ ఏరియా మంచి మూమెంట్ ఏదైనా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై వచ్చి నిఫ్టీ వాల్యూ ఏరియా హై 23,425 అన్నది. ఇది పిఓసి 23,410.95 అనేది. వాల్యూ ఏరియాలో కూడా చెప్తాను చూడండి. ఇది వాల్యూ ఏరియాలో 23,386.7 అనేది వాల్యూ ఏరియాలో. ఇంకా ఇది నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా టైల్ ఏమీ ఏర్పడలేదు ఫ్రెండ్స్. ఇన్సైడ్ వాల్యూ ఏరియా ఇదిగోండి, నిన్నటిది ఈ రోజుది ఇన్సైడ్ వాల్యూ ఏరియా. టీపీఓస్ ఏమో టాప్ సైడే ఎక్కువగా ఉన్నాయి. పీఓసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది.
నాకు తెలిసి నేను రేపు పొద్దున్న సెల్లింగ్ సైడే ఉండాలనుకుంటున్నాను. ఇన్సైడ్ వాల్యూ ఏరియా పీఓసీకి టాప్ సైడ్ ఏమో టీపీఓస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్లోజింగ్ మట్టికి పీఓసీ డౌన్ సైడ్ వాల్యూ ఏరియాలో క్లోజ్ అయింది. రేపొద్దుకి నేను అయితే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ సైడే ఉండాలనుకుంటున్నాను. వాల్యూ ఏరియా హై అని చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 50,057.7. ఇది పీఓసి 49,954.28. ఇది 49,909.95 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇంకా ఏంటంటే ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం సింపుల్గా ఒకసారి. ఇది టైల్స్ లేవు, సింగిల్ ప్రింట్ లేదు. ఇది కూడా ఇన్సైడ్ వాల్యూ ఏరియాలో ఉంది. కానీ ఏంటంటే రేపటికి నేను దీంట్లో కూడా ఫిన్ నిఫ్టీ చేయను కాబట్టి వాల్యూ చెప్తాను. మ్యాక్సిమము ఇది ఓపెనింగ్ బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయ్యి డే హై బ్రేక్ అయితే బుల్లిష్ షాట్ తీసుకుంటాను. ఇక్కడ ఓపెన్ అయ్యి డేలో బ్రేక్ చేస్తే బేరిష్ షాట్ తీసుకుంటాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే మట్టుకి ఫుల్ సైడ్ వేస్ మార్కెట్ ఉండి కొంచెం డికే అంతా అయిన తర్వాత అటు సైడ్ మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చూడండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను. ఇది వాల్యూ ఏరియా హై 22,374 అనేది వాల్యూ ఏరియా హై. పీఓసి 22,357.5. ఇది వాల్యూ ఏరియాలో 22,319 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. రేపటి నుంచి నేను 10,000తో 1 CR ఛాలెంజ్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, రేపటికి నేను కొంచెం సాయంత్రం వీడియో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగట్లేదు ఫ్రెండ్స్. మీరు అందరూ కొత్తగా చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్